అన్ని సీజన్లు ఒకెత్తైతే సీజన్ 8 మరొక ఎత్తన్నట్టుగా ఉంది. ఎందుకంటే సీజన్లో జరగలేనివన్నీ కూడా ట్విస్టులు సీజన్ 8లో జరుగుతున్నాయనే చెప్పాలి. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఆదిత్య ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఆయన ఏవి అది ఎయ్యరు కాబట్టి స్టేజ్ మీదకి హోస్ట్ నాగార్జున గారు పిలిచి ఆయన ఏవి వేసి ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడదామా ఆదిత్య అంటే అవును సార్ అని చెప్పుకొచ్చారు. అయితే హౌస్లో ఉన్న ఒక్కొక్కరి గురించి నువ్వు చెప్పాలి అంటే తప్పకుండా సార్ అంటూ చెప్పుకొచ్చారు. ముందుగా నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన నబిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా అంటే స్టార్ట్ చేద్దాం సార్ అన్నాడు. మరి నబిల్ గురించి నువ్వేం చెప్తావు అంటే నబిల్ చాలా జెన్యున్గా ఉంటాడు సార్, అంతేకాదు చాలా కాన్ఫిడెన్స్తో ఉంటాడు. నామినేషన్ టైం వచ్చిందంటే ఎవరికి ఎలాగిచ్చుకోవాలని తన దగ్గర ముందే పాయింట్స్ అన్నీ కూడా లోడింగ్లో ఉంటాయి సార్. ఏదేమైనా సరే నాకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు నబిల్ ఒక్కడు సార్. ఈ సీజన్ విన్నర్ నబిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటే థ్యాంక్ యూ అన్న అంటూ నబిల్ చెప్తుంటే లవ్ యూ టూ తమ్ముడు అంటూ చెప్పుకొచ్చాడు ఇక్కడ బయట ఆదిత్య. ఇక ఆ తర్వాత నిఖిల్ గురించి ఏం చెప్తావంటే నేను నిఖిల్ క్లాన్లోకి వెళ్ళలేనంతసేపు నిఖిల్ ఏంటో అందరికీ ఫేవరిజం చేస్తాడు అనిపించింది. కానీ నిఖిల్ క్లాన్లోకి ఎప్పుడైతే వెళ్ళానో నిఖిల్ ఎంత జెన్యున్గా ఉన్నాడు, తను వేసే టాస్క్లో ప్రతి ఆలోచన కూడా కరెక్ట్గా ఉంటుంది సార్. అందుకే నేను ఎప్పుడైతే క్లాన్లోకి వెళ్ళానో నిఖిల్ కూడా నా జిందగీ అయిపోయాడని చెప్పడంతో నిఖిల్ థ్యాంక్ యూ అన్న అంటే థ్యాంక్ యూ తమ్ముడు అని చెప్పుకొచ్చాడు. మరి మొత్తంగా పృథ్వీ గురించి ఏం చెప్తావంటే పృథ్వీకి చాలామంది అగ్రెసివ్ ఎక్కువ అని అనుకుంటారు, కానీ తన దగ్గర పాయింట్లన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉంటాయి. ఈ మధ్యనే తన గేమ్ పై ఫోకస్ పెడుతున్నాడు. నిజంగా మెగా చీఫ్లో అయితే కనుక ప్రాణం పెట్టి ఆడాడు, కానీ ఆ చిన్న దాంట్లో సార్ మిస్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు. మరి ప్రేరణ గురించి ఏం చెప్తామంటే ప్రేరణ తల్లి చాలా మంచిది, తను ఆడపిల్ల అన్నా సరే ఒక ఆడపులిలా పోరాటం చేస్తుంది. అంతేకాదు ఈ వారం అంతా తనకి ఆరోగ్యం బాగోకపోయినా ఎక్కడా గివ్అప్ ఇవ్వలేదు సార్ అంటూ, అలాగే ప్రేరణ ఆట కూడా బాగుంటుందని చెప్పుకొచ్చాడు. మరి మొత్తంగా టాప్ 5లో ఎవరుంటారనుకుంటే తప్పకుండా నబీల్ అయితే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. నిఖిల్ అయితే రన్నర్ అవ్వాలని, పృథ్వీ అలాగే మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అడుగు పెడుతున్నారు కదా, మేబీ వాళ్ళు అయ్యి ఉండొచ్చాను. మరి మొత్తంగా బిగ్ బాస్ స్టేజ్ మీద నిఖిల్ గురించి అలాగే ఇతర హౌస్మేట్స్ గురించి మాట్లాడిన ఓం ఆదిత్యపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.